హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ సహజ. వంశీ అక్కడి నుండి వెళ్ళిపోగానే శ్రావ్యకి అప్పటి వరకున్న చిన్న ఆశ కూడా పోయింది. రావే అంటూ ఒక రౌడీ శ్రావ్యని ఈడ్చుకుంటూ వెళ్ళబోతుంటే క్షణంలో వాడు గాలిలో అంత దూరం ఎగిరి చెట్టుకు తాకి కింద పడ్డాడు. ఏం జరిగిందో అర్థం కాక అందరూ అయోమయంగా చూస్తుంటే వాళ్ళ ముందుకు వచ్చాడు వంశీ. అతనిని చూసిన శ్రావ్య వంశీ అంటూ గట్టిగా ఏడ్చింది. శ్రావ్య చెక్కిళ్ళ మీద ఎర్రటి వేళ్ల ముద్రలు చెదిరిపోయిన జుట్టు చూసి ఆవేశంతో వంశీ పిడికిలి బిగుసుకుపోయింది. పులిలా ఒక్కొక్కరి మీద పడి దాడి చేశాడు వంశీ. అంతటి ఆవేశంలోనూ కంట్రోల్ తప్పకుండా వాళ్ళని ప్రాణాలతోనే వదిలేశాడు. అసలైతే మీలాంటి క్రూర మృగాలను చంపిన తప్పులేదు, చట్టం ఒకటి ఏడ్చింది కదా. ఏ తప్పు చేయకపోయినా సంవత్సరాల తరబడి కోర్టు వెంట తెప్పించుకొని జీవితాలను నాశనం చేస్తుంది చట్టం. అలాంటి చట్టానికి నా జీవితాన్ని నేను ఇవ్వను, అందుకే మిమ్మల్ని వదిలేస్తున్నాను అంటూ వాళ్ళని ఒక్క తన్నుతో దూరంగా పడేశాడు వంశీ. ఏడుస్తున్న శ్రావ్యని వంశీ లేపి ఆమె బుగ్గలను పట్టుకొని కన్నీళ్లతో తడుముతూ శ్రావ్యని తన గుండెలకు హత్తుకున్నాడు. శ్రావ్య వంశీని హత్తుకొని బోరున ఏడ్చేసింది. ఆమెను మెల్లిగా నడిపించుకుంటూ తన బైక్ దగ్గరికి తీసుకెళ్లాడు వంశీ. రెండు వైపులా కాలు వేసి వంశీ వెనకాల కూర్చుంది శ్రావ్య. ఈ రోడ్లు బాలేవు, నన్ను గట్టిగా పట్టుకో, లేకపోతే కింద పడిపోతావు అన్నాడు వంశీ. శ్రావ్య వంశీని గట్టిగా పట్టుకొని అతని వీపుకి తల ఆనించి కళ్ళు మూసుకుంది. వర్షం ఆగిపోయింది. కళ్ళు మూసుకున్న శ్రావ్య నిద్రలోకి జారుకుంది. బైక్ ఆగగానే శ్రావ్య ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది. వంశీ శ్రావ్య భుజం మీద చేతులు వేసి పట్టుకుని ఆమెను ఇంట్లోకి తీసుకొచ్చాడు. శ్రావ్య ఈ లోకంలోనే లేదు. భయంతో ఆమె శరీరం మొత్తం వణికిపోతుంది. వంశీ టవల్ తీసుకొచ్చి ఆమె తలని తుడిచాడు. శ్రావ్య శూన్యంలోకి చూస్తూ ఉండిపోయింది. ఆమెని ఎలా మామూలు స్థితికి తీసుకురావాలో వంశీకి అర్థం కాలేదు. శ్రావ్యను వంశీ ఆమె గదిలోకి తీసుకెళ్లి కబోర్డ్ తెరిచి ఒక నైట్ డ్రెస్ తీసి ఆమెకిచ్చాడు. ఇలా తడి బట్టలతో ఉంటే చలి జ్వరం వస్తుంది, వెళ్ళి డ్రెస్ మార్చుకో అని వంశీ 5 సార్లు అంటే కానీ ఆ మాట శ్రావ్య మీదనే చేరలేదు. వాష్రూమ్కి వెళ్ళి స్నానం చేయడానికి షవర్ ఆన్ చేసి శ్రావ్య గట్టిగా ఏడుస్తూ ఉంటే ఆమె కన్నీళ్లను తన నీళ్లతో తుడిచేసింది షవర్. స్నానం ముగియగానే శ్రావ్య నైట్ డ్రెస్ వేసుకుని గదిలోకి వచ్చింది. ఆమె వచ్చేలోగా గబగబా స్నానం చేసి డ్రెస్ మార్చుకొని వచ్చేశాడు వంశీ. శూన్యంలోకి చూస్తున్న శ్రావ్యను వంశీ హాల్లోకి తీసుకొచ్చి టీవీ ముందు కూర్చోబెట్టి టీవీ ఆన్ చేసి కిచెన్లోకి వెళ్ళాడు. త్వరగా రైస్ కుక్కర్లో రైస్ పెట్టి ఉల్లిపాయలు కోసి ఎగ్ కర్రీ చేశాడు. రెండూ అయ్యాక అన్నం ప్లేట్తో శ్రావ్య పక్కకి వచ్చి కూర్చున్నాడు వంశీ. శ్రావ్య చూపు టీవీ మీద లేదు, పక్కనున్న గోడ మీద ఉంది. శ్రావ్య అని పిలుస్తూ ఆమె భుజం తట్టి కదిలించాడు వంశీ. శ్రావ్య చిన్నగా కదిలింది. కొంచెం అన్నం తిను అంటూ వంశీ ముద్ద కలిపి ఆమె నోటికి అందిస్తుంటే శ్రావ్య నోరు తెరవలేదు. ప్లీజ్ శ్రావ్య అంటూ అతను బ్రతిమలాడినా తెరవలేదు. నువ్వు తినకపోతే నేను తినను అన్నాడు వంశీ మొండిగా. అప్పుడు శ్రావ్య నోరు తెరిచింది. గుడ్ గర్ల్ అంటూ వంశీ అమ్మకు అన్నం తినిపించాడు. శ్రావ్య అక్కడే సోఫాలో పడుకొని కళ్ళు మూసుకుంది. వంశీ అన్నం తిని శ్రావ్య దగ్గరకు వచ్చాడు. ఆమె నిద్రపోయినట్లు తెలియడంతో ఆమెను ఎత్తుకొని గదిలో పడుకోబెట్టి శ్రావ్యకు తోడుగా వంశీ ఆమె పక్కనే కూర్చున్నాడు. ఓ రాత్రి కళ్ళు మూతపడటంతో వంశీ కుర్చీలోనే నిద్రపోయాడు. జరిగిన సంఘటన కలలో మెదలగానే శ్రావ్య గట్టి గట్టిగా అరుస్తూ ఏడుస్తూ ఉంటే ఆ అరుపులకు మేలుకున్న వంశీ శ్రావ్యని తన గుండెల మీదికి తీసుకొని ఏం కాలేదు, ఏం కాలేదు, నేనున్నాను కదా, నీకేం కాదు, కానివ్వను అంటూ ఆమె వెన్నుని లాలనగా నిమిరాడు. శ్రావ్య వంశీ గుండెల మీద హాయిగా నిద్రపోయింది. వంశీ ఆమెని బెడ్ మీద పడుకోబెడుతుంటే శ్రావ్య చేతులు అతని షర్ట్ని గట్టిగా పట్టుకొని ఉన్నాయి. వంశీ విడిపించుకోవడానికి ప్రయత్నించాడు, కానీ కుదరలేదు. అంత గట్టిగా పట్టుకుందామే. ఇక తప్పక వంశీ బెడ్ మీద పడుకున్నాడు. శ్రావ్య నిద్రలోనే అతని గుండెల మీద వాలిపోయింది. ఉదయం శ్రావ్యకే ముందుగా మెలకువ వచ్చింది. వంశీ గుండెల మీద ఉన్న తనను తాను చూసుకొని రాత్రి జరిగిందంతా గుర్తుకొచ్చింది ఆమెకి. శ్రావ్య వంశీని ఆరాధనగా చూస్తూ అతని నుదుటి మీద ముద్దు పెట్టి తిరిగి అతని గుండెల మీద పడుకుంది. కాసేపటికి వంశీ మేలుకొని తన గుండెల మీద ఉన్న శ్రావ్యని పక్కన పడుకోబెడుతుంటే ఆమె కావాలనే వంశీ షర్ట్ని ఇంకా గట్టిగా పట్టుకుంది. ఇక లాభం లేదని శ్రావ్య అని పిలిచాడు వంశీ. ఆమె కదల్లేదు. శ్రావ్య లే అంటూ ఆమెను కుదిపాడు. నిద్రపోయే వాళ్ళని లేపొచ్చు, కానీ నిద్రపోయినట్లు నటించే వాళ్ళని లేపలేమని ఊరికి అనలేదు. నాకు ఆఫీస్కి టైం అవుతుంది శ్రావ్య
అసలే సెకండ్ డే లేట్‌గా వెళ్తే బాగోదు అని వంశీ అనగానే శ్రావ్య కళ్ళు తెరిచింది. హమ్మయ్య! లేచావా? నా షర్ట్ వదులు అన్నాడు వంశీ. శ్రావ్య కష్టంగా వదిలేసి లేచి కూర్చుంది. ఈరోజు ఖచ్చితంగా ఆఫీస్‌కి వెళ్ళాలా? అని అడిగింది శ్రావ్య దిగులు ముఖంతో. జాయిన్ అయిన ఫస్ట్ మంత్ వరకు లీవ్ పెట్టడం కుదరదు శ్రావ్య. కానీ పరిస్థితుల్లో నేను ఇంట్లో ఒంటరిగా వదిలేయలేను. అందుకే నిన్ను కూడా నాతో పాటు ఆఫీస్‌కి తీసుకెళ్తాను అని చెప్పాడు వంశీ. నన్ను మీ ఆఫీస్‌కి ఎలా రానిస్తారు? అని ఆశ్చర్యంగా అడిగింది శ్రావ్య. మా ఆఫీస్‌లో ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయంట. ఆ వంకతో సాయంత్రం వరకు నువ్వు అక్కడే ఉండొచ్చు అని చెప్పాడు వంశీ. ఓకే అంది శ్రావ్య. సాఫ్ట్‌వేర్ రెజ్యూమ్‌లో ఒక రెజ్యూమ్ రెడీ చేసి పెట్టుకో అన్నాడు వంశీ. రెడీగానే ఉంది అని గొనిగింది శ్రావ్య. ఏమన్నావ్? అని అడిగాడు వంశీ. రెడీ చేసుకుంటా అన్నాను అంది శ్రావ్య. త్వరగా రెడీ చేసుకొని నువ్వు రెడీ అయి రా అని చెప్పి తన గదిలోకి వెళ్ళిపోయాడు వంశీ. అతను హాల్లోకి రాగానే శ్రావ్య కూడా వచ్చేసింది. ఇంత ఫాస్ట్‌గా రెడీ అయ్యావు. ఇంతకీ రెజ్యూమ్ రెడీ చేసుకున్నావా లేదా? అని అడిగాడు వంశీ. ఆ పని అప్పుడే అయిపోయింది అంది శ్రావ్య. వెరీ గుడ్ అంటే షూస్ వేసుకొని లెట్స్ గో అన్నాడు వంశీ. ఇద్దరు కిందికొచ్చారు. శ్రావ్య వంశీ బైక్ మీద ఎక్కగానే ఆమెకు తెలియని ఫీలింగ్ కలిగింది. అతని నడుమును గట్టిగా పట్టుకోవాలనిపించింది ఆమెకి. నిన్న రాత్రి ఆమె అతని నడుమును పట్టుకోవడం గుర్తు చేసుకుని సిగ్గుపడింది శ్రావ్య. రాత్రి వర్షం ఎఫెక్ట్‌తో రోడ్లన్నీ నీళ్లతో నిండిపోయాయి. శ్రావ్య నన్ను గట్టిగా పట్టుకో అన్నాడు వంశీ. ఆ మాట కోసం ఎదురు చూస్తున్న శ్రావ్య ఎస్ అంటూ మనసులో గెంతులేసి వంశీని గట్టిగా పట్టుకుంది. నువ్వే మాయ చేసావో కానీ పాట ఆమె గుండెలో ప్లే అవుతుంది. వంశీ పైకి ఆపగానే పాట ఆగిపోయింది. ఏమైంది అని అడిగింది శ్రావ్య. టిఫిన్ చేసి వెళ్దాం అంటూ బైక్ దిగాడు వంశీ. ఇద్దరు టిఫిన్ చేసి ఫేక్ రెజ్యూమ్ ప్రింట్ తీసుకుని ఆఫీస్కి వచ్చారు. ఇంటర్వ్యూ అయ్యాక క్యాంటీన్‌లో కూర్చో, లేక గార్డెన్‌లో కూర్చో నీ ఇష్టం. స్టార్టింగే కాబట్టి నాకు వర్క్ ఏమి ఉండదు. అలా మొహం చూపించి కాసేపు ఉండి వచ్చేస్తాను అని చెప్పాడు వంశీ. శ్రావ్య సరే అన్నట్లు తలూపింది. వంశీ వెళ్ళిపోగానే ఫేక్ రెజ్యూమ్‌తో ఇంటర్వ్యూకి అటెండ్ అయి వాళ్ళ ప్రశ్నలకి బిక్కమొహం పెట్టి నువ్వు నిజంగానే పాస్ అయ్యావా అనే ప్రశ్న వాళ్ళ నుండి కూడా ఎదుర్కొని బయటకొచ్చి హమ్మయ్య అని ఊపిరి పీల్చుకొని క్యాంటీన్‌లో కూర్చుంది శ్రావ్య. రావే రాత్రంతా చేసిన వర్క్ రాజేష్‌కి రాత్రే సెండ్ చేయడంతో అతను క్లయింట్స్‌కి సబ్మిట్ చేశాడు. రాత్రి వర్షం కారణంగా జ్వరం వచ్చిందని శ్రావ్య రాజేష్‌కి పొద్దున్నే మెసేజ్ చేసింది. టేక్ కేర్ అంటూ అతని నుండి రిప్లై వచ్చింది. ఖాళీగా కూర్చోలేక తన ల్యాప్‌టాప్ ఓపెన్ చేసి డిజైన్స్ చేసుకున్న పనిలో మునిగిపోయింది శ్రావ్య. ఎంతలా అంటే వంశీ వచ్చి ఆమె ఎదురుగా కూర్చున్నా గుర్తించలేనంతగా. బోర్ కొట్టి గోళ్లు కొరుకుంటున్నాం అనుకున్నాను. వర్క్‌లో పడిపోయావా? వంశీ మాటలతో శ్రావ్య తల పైకెత్తి చూసింది. ఎంతసేపయింది వంశీ వచ్చి? అని అడిగింది శ్రావ్య. జస్ట్ 2 మినిట్స్ అని చెప్పాడు వంశీ. నన్ను పిలవచ్చుగా అనంది శ్రావ్య. సీరియస్‌గా వర్క్ చేస్తుంటే డిస్టర్బ్ చేయడం ఎందుకని పిలవలేదు. బట్ నిన్ను కదిలించకపోతే రోజంతా ల్యాప్‌టాప్‌లో తల దూర్చేస్తావని మాట్లాడాను. ముందు ఆ ల్యాప్‌టాప్ మూసేసి నాతో రా అని అన్నాడు వంశీ. ఎక్కడికి? మీ ఫ్రెండ్స్‌ని పరిచయం చేస్తావా? అని అడిగింది శ్రావ్య. ఏమని పరిచయం చేయాలి? అని అడిగాడు వంశీ. ఫ్రెండ్ అని చెప్పింది శ్రావ్య. నిజంగానే మన ఫ్రెండ్సా? అని అడిగాడు వంశీ. కాదు అంటూ చిన్నగా తలూపింది శ్రావ్య. కొన్ని రోజుల వరకు నేను నీ అద్దం మొగుణ్ణి. అంతకు మించి నీకు నాకు మధ్య ఏ సంబంధం లేదు అని శ్రావ్య కళ్ళలోకి చూస్తూ సూటిగా చెప్పాడు వంశీ. ఆ మాటకి శ్రావ్య మనసు బాధతో విలపించింది. మరి ఎక్కడికి రమ్మంటున్నావు? అని చిన్నగా అడిగింది శ్రావ్య. అలా ఆఫీస్ అంతా తిరుగుదామని. నేను మొత్తం తిరిగి చూడలేదు అని చెప్పాడు వంశీ. సరే అంటూ శ్రావ్య ల్యాప్టాప్ మూయగానే వంశీ టీం మెంబర్స్ క్యాంటీన్కి వచ్చారు. నేనెవరో తెలియనట్లుగా ఉండు అంటూ శ్రావ్యకి చెప్పి టక్కున ఒక టేబుల్ ముందు కూర్చున్నాడు వంశీ. వాళ్ళు అతని దగ్గరకొచ్చి ఇక్కడున్నావా అంటూ అక్కడే కూర్చున్నారు. అందులో ముగ్గురు అబ్బాయిలుంటే ఇద్దరు అమ్మాయిలున్నారు. ఒక అమ్మాయి వంశీ పక్కన కూర్చొని ఒక్కడివే కూర్చున్నావేంటి వంశీ? నన్ను పిలిచుండొచ్చుగా నీ కంపెనీగా వచ్చేదాన్ని అంది వంశీని ఓరగా చూస్తూ. ఆమె వంశీని ట్రై చేస్తుందని అర్థమైన శ్రావ్య ఆమెని ఉరిమి చూసింది. నాకు కంపెనీ అవసరం లేదు. అమ్మాయిల కంపెనీ అస్సలు అవసరం లేదు అని సూటిగా చెప్పాడు వంశీ. ఆ మాటకి వంశీని మురిపంగా చూస్తూ మెటికలు విరిచింది శ్రావ్య. ఆ తర్వాత జరగబోయేది నెక్స్ట్ ఎపిసోడ్‌లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ. బాయ్.